మీర్జాగూడ ప్రమాదం నేర్పుతున్న పాఠం ఏమిటి? ఎంపీ ఎమ్మెల్యేలను తరిమి కొట్టిన జనం. తమ బాధ్యతను ప్రజాప్రతినిధులు మర్చిపోవడమే ప్రమాదానికి కారణమా? 20 మంది ప్రాణాలకు సమాధానం చెప్పేది ఎవరు? ఈ పాపం ఎవరిది? ఈ పాపం టిప్పర్ బస్ డ్రైవర్దా, ప్రజాప్రతినిధులదా? ఎన్నికలకు ముందు ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు, గెలిచిన తరువాత అంతా సంపాదనమయం. ప్రజల సమస్యలు గాలి కుదిలేస్తున్న ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, స్వప్రయోజనాలకు 20 మంది బలి. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను మర్చిపోతే జనం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో కనిపించింది. తాండూరు హైదరాబాద్ మధ్య రహదారి నిర్మాణ పనులు ఆలస్యం కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలతో మృత్యువు ఎవరో ఒకరిని కబళిస్తోంది. తాజాగా జరిగిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందడంతో స్థానిక ప్రజలు తమ ప్రజాప్రతినిధిపై ఆగ్రహాన్ని కట్టలు తెంచుకున్నారు. నాయకుల నిర్లక్ష్యానికి 20 మంది బలయ్యారు అంటూ ఎమ్మెల్యే ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇంటికెళ్లి కాళ్లు మొక్కే నాయకులు గెలిచిన తరువాత ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోరు అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక చేసేదేమీ లేక స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రమాద స్థలం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాదానికి టిప్పర్ వేగం, ఓవర్లోడ్, బస్సు ఓవర్లోడ్ ఒక కారణమైతే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా ఈ రహదారి నిర్మాణం అయితే తమ ప్రైవేటు పనులకు అడ్డొస్తాయి అనే భావనతో కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక రాజకీయ నాయకులు తమ అనుచరులతో గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యానికి కారణమయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం రోడ్డు రవాణా శాఖ తాండూరు హైదరాబాద్ మధ్య రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించినా కూడా రోడ్డు నిర్మాణానికి రాజకీయ నాయకులే అడ్డుపడడం ఇక్కడ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు నేతలు ఇక్కడి రోడ్డు నిర్మాణ పనుల ఆలస్యానికి కారణమనేది ప్రధాన ఆరోపణ. ప్రమాదం జరిగిన తరువాత ఘటనా స్థలానికి వెళ్లిన స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్యపై స్థానికులు తిరగబడ్డారు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మీ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణము అని నినాదాలు చేశారు. తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అని ఇక్కడి స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా విషాద ఘటనలు జరిగినప్పుడు అక్కడి ప్రజలు ఆగ్రహావేశాలతో ఉండటం సర్వసాధారణం. కానీ మీర్జాగూడ ప్రమాదంలో బస్సు, టిప్పర్ డ్రైవర్ పొరపాటు కంటే ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులదే తప్పు అంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇక్కడ ప్రజల సమస్యలు పట్టడం లేదా అని ప్రశ్నలు వర్షం కురిపించారు. ఓట్ల వరకు జనం, ఆ తర్వాత ధనదాహం అనే నాయకుల తీరు మారాలి అంటూ కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ నినాదాలు చేయడంతో పాటు రాజకీయ నాయకుల కారును కూడా చుట్టుముట్టడంతో ఎంపీ, ఎమ్మెల్యేలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మీర్జాగూడ ప్రమాదంలో స్పష్టంగా కనిపిస్తోంది. తమ బాధ్యతను మర్చిపోవడంతో ప్రజల ఆగ్రహావేశాలు ప్రభుత్వం చూడాల్సి వస్తోంది. మీర్జాగూడ ప్రాంతం నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ విషయం తెలిసిన ప్రమాదాల నివారణకు ఇక్కడి ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. అంతేకాదు, కొందరు రాజకీయ నాయకులతో పాటు మరికొందరు రౌడీ షీటర్లు, గ్యాంగులు తమ అఘాయిత్యాలకు, మర్డర్స్ కు ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. తమ మాట వినని, తమ పనులకు అడ్డం వచ్చే వారిని టిప్పర్లతో గుద్దించే సంస్కృతి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. రహదారి నిర్మాణం జరిగితే తమ అక్రమాలకు అడ్డం వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ మార్గంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టలేదు అనే చర్చ జరుగుతోంది.